ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న యువకుడు తన మాట వినడం లేదని ఓ యువతి అతనిపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీహార్ కు చెందిన విజయ్ కుమార్, సీతాకుమారి చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో ఓ డైరీ ఫామ్ లో పనిచేస్తున్నారు. విజయ్ కుమార్ కు గతంలోనే వివాహం జరిగింది. ప్రతి నెల జీతం భార్యకు పంపిస్తున్నాడని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే ఆగ్రహంతో సీతాకుమారి అతని మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన విజయ్ కుమార్ ను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 24 తారీఖున మధ్యాహ్నం ఈ తొర్రగుడి గ్రామస్తుడైన మేడిపోయిన పుల్లయ్య గారి ఈ పశువుల షెడ్డు సంబంధించి బీహార్ వాస్తవ్యులు విజయ్ కుమార్ యాదవ్ అండ్ సీతాకుమార్ ఇద్దరు కూడా అక్కడ షెడ్లో కాపలాగా వస్తూ పనిచేస్తుండేవాళ్ళు 4 నెలల నుంచి. ఈ క్రమంలో ఈ సీతాకుమార్ ఏమి ఇతనికి రెండో భార్య అవుతుంది. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ మనస్పర్ధి గొడవల వలన, ఇష్యూస్ వల్ల నిన్న మధ్యాహ్నం ఈ విజయ్ కుమార్ నిద్రపోతున్న సమయంలో ఈ సీతాకుమారి కూరగాయలు కట్ చేసిన చాకుతో ఆ పెనీస్ కొంత కట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి బ్లడ్ బ్లీడింగ్ అయినప్పుడు వెంటనే మళ్ళీ ఆమె ఆ షెడ్ ఓనర్కైనా ఈ పుల్లయ్య గారికి ఫోన్ చేసి చెప్పి పారిపోయింది. ఆ తర్వాత అతను వచ్చి చూసి వాళ్ళ బ్రదర్తో కలిపి అతను తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రజెంట్ ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో. దీనికి సంబంధించి అవి ఎందుకు చేసింది, ఎలా జరిగింది అనే విషయాలు పూర్తిగా దర్యాప్తు చేసిన కేసు కూడా కట్టాము. దర్యాప్తు చేసిపోయి దాన్ని బట్టి తగు చర్య తీసుకుంటాము. సహజీవనం చేస్తున్న యువకుడు తన మాట వినడం లేదని ఓ యువతి అతనిపై కత్తితో దాడి చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, దారుణం జరిగింది. ఏదైతే బీహార్ కి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా తొర్రగుడిపాడులోని ఒక డైరీ ఫామ్ లో పనిచేస్తా ఉన్నాడు. అతనితో పాటు సీతాకుమార్ అనే మహిళ కూడా సహజీవనం చేస్తుంది. అయితే విజయ్ కుమార్ కి గతంలోనే వివాహం జరిగింది. రోజువారీగా డైరీ ఫామ్ లో పనిచేసే క్రమంలో నెలవారీగా వచ్చిన జీతాన్ని మొత్తాన్ని కూడా బీహార్ లో ఉన్న అతని భార్యకి విజయ్ కుమార్ పంపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ మీద ఏదైతే సహజీవనం చేస్తున్న సీతాకుమార్ ఉందో ఆమె కక్ష పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే అతను నిద్రపోతున్న సమయంలో అతని మర్మాంగం మీద కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో విజయ్ కుమార్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని వెంటనే స్థానికంగా ఎవరైతే డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాడో అతను ఒంగోలు రిమ్స్ లో చికిత్స కోసం తరలించారు. అయితే ఏదైతే ఘటనా స్థలానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఇటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీతాకుమార్ ఎవరైతే దాడి చేసిన మహిళ ఉందో ఆమెను కూడా సంరక్షణ కోసం ఇటు శ్రీ శిశు సంక్షేమ సంరక్షణ కేంద్రానికి అయితే తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.